శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, అశ్విని నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర అశ్విని నక్షత్రం, తర్వాత బుధగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ అశ్విని నక్షత్రం అశ్విని దేవతల యొక్క నక్షత్రం కాబట్టి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, నేను ఉన్నది పరమ పవిత్రమైన బ్రహ్మీభూతులు పూర్వాశ్రమంలో దిందుకూరు వెంకటప్ప యజ్ఞనారాయణ గణపాటి పౌండరీక యాజులు గారు. ఆయన వేద సమ్రాట్టు, ఆయుధాగ్ని సమ్రాట్టు, శ్రోత సమ్రాట్టు. వారి పౌత్రులు దిందుకూరి సీతారామాంజనేయ యాజులు గారు ఇంట్లో ఉన్న వారి అబ్బాయి కార్తికేయ. ఈ కార్తికేయ యొక్క గొప్పతనం ఏమిటంటే, కరోనాలో నేను ఈ శివరామ గోవింద నారాయణ అందరూ తరిస్తారని చెప్పి నేను ప్రచారం చేస్తే, కరోనాలో ప్రయాణం చేయడమే బహు దుర్లభమైన రోజుల్లో కాశీలో విశ్వేశ్వర సన్నిధానంలో 1 నెలల పాటు సంపూర్ణ ఘనపారాయణ, తమిళనాడు ఘనపాఠీలు, హైదరాబాద్ ఘనపాఠీలు, ఆంధ్రప్రదేశ్ ఘనపాఠీలు, ఉద్దండులైన ఘనపాఠీలను తీసుకువెళ్ళి వాళ్ళకి సకల సౌకర్యాలు చేసి కాశీ విశ్వేశ్వరునికి సంపూర్ణ 44 పన్నాలు, ఇంచుమించుగా నెలలు పడుతుందన్నమాట. ఆ సంపూర్ణ ఘనపారాయణ చేయించిన మహానుభావుడు ఆయన కార్తికేయ. ఆయన వేదం, శ్రౌతం అవే కాకుండా మృదంగ విద్వాంసుడు. అదృష్టం వారు అతని భార్య కూడా అలా సంగీత సరస్వతి, వీణ గాత్రం ఆవిడ సొత్తు అన్నమాట. అంచేతను వీరు అనేక 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 సప్తాహాలు, అనేక వేదపారాయణలు, అనేక జటపారాయణలు చాలా 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 చేయించారు. అన్నిట్లో కూడా మూర్ధన్యమైంది కరోనా సమయంలో కాశీలో ఘనపారాయణ. ఆ విశ్వేశ్వరుని యొక్క అన్నపూర్ణ సమేత, ఆ విశాలాక్షి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుని దివ్యానుగ్రహంతో వీరు నిత్యాగ్రహోత్రులు, అగ్నిహోత్రులు దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, వీరి కార్తికేయ పితామహులు దిందుకూరి హనుమత్ ఘనపాఠి సోమయాజు గారు, పెద్దంజి సోమయాజు గారు అనేవారు. ఆయన గొప్పతనం ఏమిటంటే, మంచి మంచి ఘనపాఠీలను కూడా పెట్టుకుని, భయపడిపోతూ ఇంట్లో కూర్చున్న చిన్న చిన్న వాళ్ళని కూడా పెట్టుకుని, అలాగే శ్రావణ మాసంలో దసరా ఈ సభలకు కూడా 20 మందిని 25 మందిని జాగ్రత్తగా అలా కూర్చుంటూ జాగ్రత్తగా అందరికీ ఏ వచ్చిందా రాలేదా, భోజనం చేశారా లేదా, పడుకున్నారా పడుకోలేదా ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా ఆయన కాలక్షేపం చేసేవారు. ఆయన కూడా ఆ మైలాపూరు ఆ శివాలయంలో సాయంత్రం సూర్యాస్తమయానికి వెళ్ళి రోజు వేదపారాయణ చేసేవారు మద్రాసులో ఉన్నంతకాలం. అలాగే ఇక్కడ ఉంటే పట్టాభిపురంలో అక్కడ శివాలయానికి వెళ్ళి ఆయన మహానుభావుడు. ఆయన యొక్క దివ్యానుగ్రహంతో కూడా 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. ఓ ముందర అశ్విని నక్షత్రం, ఓ తర్వాత ఆవిడ గాత్రం. సన్నక్షత్రకో హవిరాయంతో మత్తా సంపృక్తో యుజుషా సమక్తో యో దేవానాం విశదో అభ్యవాహో విశ్వస్య లోకామృతస్య లోపో తో నక్షత్రం యుజుషామోపయాతాం నమోశ్విభ్యాం నమోశ్వయుభ్యాం అశ్వినముపాకామయేతాం శ్రోత్రస్య లాభపదరోస్యావేతి తావేదమశ్విభ్యామశ్వయుభ్యాం పురోడాశందుకభారం నిరోపతాం తతో వేదోశ్రోత్రస్య లాభపదిరాభవతాం శ్రోత్రస్య హవాపదిరో భవతి ఏవేన హవిషాయుతే యౌచేన దేవం వేద శ్రోత్రజోతి అశ్విభ్యాం స్వాహా
అశ్విని నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. బుధగ్రహం ఓం ఉద్బుద్ధస్వాక్తే ప్రతిజావిష్కేన విష్కాభూత్తే సుందృజేఖాభయం చ పునః బ్రహ్మగ్స్వాపితరం యువానమన్వాదాగుంసేత్ప్రేగంతుమేతం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానితధే పదం సమోఢవస్య వాగుంసరే సహస్రవీర్యాపురుషసహస్రాక్షసహస్రపాద్ సభోరం విశ్వతో వృత్తాభ్యసిద్ధద్గజాంగం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. ఓం ఉషిక్పావకోర విశ్వమేధామధ్యే శక్తిరమృతో నిధాయి యత్నిదోమమరిషంబరిభ్రదుచక్రేణ శోచుజాద్యామినక్షత విశ్వస్య కేతుర్భవనస్య గర్భారోదసేన ప్రాజ్యాయమానః వీడుం చదగ్రమభిర్ద్వరాయం జనాయ కర్ణవైదం తమంచ శ్రీనామధారో ధరణో యేనాం మనీషాణాం ప్రార్పణస్వామగోపాః సోనుస్సహసోరాజా విభాత్యగ్రవృషదావిధారः యస్తే అద్య గణవద్భక్తదో జయభూపం దేవ భృవందమే ప్రదన్నయ ప్రదరామస్యోచ్ఛాభిద్యం దేవ భక్తనివిష్ఠా ఆరంభన సహస్రవశేష్వక్రముక్తముక్తాభజస్యమానే ప్రియ సూర్యే ప్రియ అగ్నాభవాత్యుజ్జాతేన భిగదుర్జలిత్వైః త్వామగ్నే యజమానామృత్యోను విశ్వావసో నిదధిరేవార్యాణి తయా సహద్రవిణ ముచ్చమానా ప్రజంగోమంతముషుజో వివృహ ృషమాయుశ్రియేరుచారः అగ్నిరమృతో భవత్తుజో భర్యలే తమహమస్తాయుష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుద్ధాయ గృహాణి శతమానం భవతి సదాయ పురుషస్త్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అధిదేవతా ప్రత్యధిదేవతా అశ్విని నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ యజ్ఞేశ్వరానుగ్రహేణ అన్న విశాలాక్షి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. దేశోయం నిరుపద్రవోస్తు తథాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు తథాస్తు. సర్వే జనాః సుఖినో భవంతు తథాస్తు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు తథాస్తు. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నామం గోవిందం దధివామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈ సీతయ్య సోమయాజులు గారి భార్య మా పశ్చిమ గోదావరి జిల్లా మా జోషి లక్ష్మణ శాస్త్రి గారు ఇది ఆడపడుచు సంగీతం. సతులారా చూడరే శ్రావణ బహుళాష్టమి కదలాయ నడిరే ఈ కలిగే శ్రీకృష్ణుడు సతులారా చూడరే శ్రావణ బహుళాష్టమి కదలాయ నడిరే ఈ కలిగే శ్రీకృష్ణుడు పుట్టెప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్లు ధరించనే ఈ కృష్ణుడు పుట్టెప్పుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్లు ధరించనే ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ల ఎదుట ఉన్నాడు ఈ కృష్ణుడు సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కదలాయ నడిరే ఈ కలిగే శ్రీకృష్ణుడు
వచ్చియు బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించగాన్ ఇచ్చగించి వినుచున్నాడి కృష్ణుడు. వచ్చియు బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించగాన్ ఇచ్చగించి వినుచున్నాడి కృష్ణుడు. ముచ్చటాడి దేవకితో మురిసి వసుదేవునితో ముచ్చటాడి దేవకితో మురిసి వసుదేవునితో హెచ్చిన మహిమలతోనూ ఈ కృష్ణుడు. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడిరే కరిగే శ్రీకృష్ణుడు. సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయ నడిరే ఈ కలిగే శ్రీకృష్ణుడు. గోవింద గోవింద వసుదేవ సుతం దేవం కంసచారూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కృష్ణ భగవాన్ కి జై.